నాని తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక జానర్ కి స్టిక్ అయిపోయి ఇలాంటి సినిమాలే చేయాలని ఆయన ఎప్పుడు కూడా రూల్ పెట్టుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. మరి అలాంటి హీరో నుండి ఒక సినిమా రాబోతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? అందుకు తగ్గట్టుగానే సినిమాని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు నాని. డైరెక్టర్ శైలేష్ కొలను విషయానికి వస్తే ఆయన ప్రీవియస్ మూవీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి అలాంటి డైరెక్టర్ కి హిట్ 3 లాంటి ఆఫర్ ఇవ్వడం నిజంగా నాని గట్స్ అని చెప్పాలి. కాకపోతే హిట్ 2 లాంటి రిజల్ట్స్ శైలేష్ కొలనికి పాజిటివ్ గా మారాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే హిట్ ఫ్రాంచైజీకి నిర్మాత నానినే. నాని ఒక సీక్వెల్ లో హీరోగా చేస్తాడని డైరెక్టర్ శైలేష్ కొలను కూడా చెప్పుకొచ్చాడు. అది థర్డ్ సీక్వెల్ ఎందుకు కాకూడదు అని ఇద్దరు అనుకున్నారేమో. హిట్ 3 కి నానిని హీరోగా తీసుకున్నాడు శైలేష్ కొలను. ఇప్పుడు ప్రెసెంట్ డైరెక్టర్ శైలేష్ కొలనికి కూడా అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. అందుకే తనకి నిర్మాతగా అవకాశం ఇచ్చి లైఫ్ ఇచ్చిన నానితోనే హిట్ 3 సినిమాని ప్లాన్ చేశాడు. ఇక హిట్ 3 కాన్సెప్ట్ విషయానికి వస్తే హాలీవుడ్ రేంజ్ లో మనం ఇప్పటి వరకు ఎలాంటి థ్రిల్లర్ సినిమాలు చూసామో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఈ సినిమా క్రియేట్ చేయబోతుందంట. అందుకే ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మాడు నాని. ఇక క్యారెక్టర్ పరంగా చూసుకుంటే నాని తన కెరీర్ లో ఇప్పటి వరకు కనిపించని సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మోస్ట్ వైలెంట్ గా చాలా బ్రూటల్ క్యారెక్టర్ లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక శైలేష్ కొలను విషయానికి వస్తే అలాంటి డైరెక్టర్ గనుక పక్కా కాన్సెప్ట్ దొరికి ఆ కాన్సెప్ట్ ని డబుల్ చేసే హీరో దొరికితే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో హిట్ 3 సినిమాతో మనకు చూపించబోతున్నాడు శైలేష్ కొలను. మే 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక హిట్ 3 విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.